బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి మారిన 10 ఎమ్మెల్యేలు ఒక్కొక్కరిగా తిరుగుబాటు మొదలుపెట్టారు. కాంగ్రెస్ లో చేరి తప్పు చేశామని ఇటీవల ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా మాజీ స్పీకర్ బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి రేవంత్ సర్కారుపై తిరుగుబాటు చేశారు. రేవంత్ రెడ్డి టార్గెట్ గా పోచారం సంచలన కామెంట్స్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనికి సంబంధించినట్టు మరిన్ని వివరాలు మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి. 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళలో కొంతమంది కాంగ్రెస్ పట్ల కూడా చాలా వ్యతిరేకత ఉన్నారు, అసంతృప్తితో ఉన్నారు. ఎందుకంటే నియోజకవర్గ అభివృద్ధి కోసం మేము కాంగ్రెస్లో చేరాము, కానీ మా నియోజకవర్గానికి తగిన నిధులు కూడా రావట్లేదని చెప్పేసి కూడా ఒక్కొక్కరుగా బయటపడుతున్నారు. మొన్న దానం నాగేందర్ కూడా కాంగ్రెస్ పైన అట్లాగే హైడ్రా పైన విమర్శలు చేసిన సందర్భంగా మనం చూసినాం. అయితే తాజాగా మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ పైన అట్లాగే రేవంత్ రెడ్డి పైన కూడా తీవ్ర వ్యాఖ్యలు చేయడం జరిగింది. నేను బాన్సువాడ అభివృద్ధికి సహకరిస్తా అని చెప్తానే తన కుమారుడు భాస్కర్ రెడ్డితో పాటు నేను కూడా కాంగ్రెస్ పార్టీలో చేరానని చెప్తున్నారు. అట్లాగే ఇప్పటి వరకు 2.5 సంవత్సరాలు గడిచినా కూడా కేవలం 10 కోట్ల రూపాయలు కూడా నేను నా నియోజకవర్గానికి నిధులైతే మంజూరు చేయించుకోలేకపోతున్నానని కూడా వాయిపోవడం జరిగింది. అయితే దీని సందర్భంలోనే చాలాసార్లు కూడా నేను మంత్రులకు ఫోన్ చేసినా కూడా ఎవరు కూడా ఫోన్ కూడా కనీసం లిఫ్ట్ చేయని పరిస్థితి ఉంది. అట్లాగే ప్రభుత్వ సలహాదారులు ఎవరైతే ఉన్నారో వేం నరేందర్ రెడ్డి కూడా 50 సార్లు ఫోన్ చేసినా కూడా కనీసం ఒక్కసారి కూడా నా ఫోన్ కాన్సర్ట్ చేయలేదని చెప్పేసి కూడా తీవ్ర ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేశారు. మొన్న జరిగిన కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ కూడా పోచారం శ్రీనివాసరెడ్డి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అట్లాగే కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు కూడా నేను బీఆర్ఎస్లో చేరి నా నియోజకవర్గాన్ని కూడా తగినన్ని నిధులు కూడా తీసుకొచ్చాను, నేను ఇంట్లో కూర్చొని కూడా కొన్ని జీవోలు కూడా తెప్పించుకున్నాను, అట్లాంటిది ఇప్పుడు కాంగ్రెస్లో చేరి తప్పు చేశానా అనే ఒక అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేయడం జరిగింది. ఎందుకంటే నియోజకవర్గ అభివృద్ధికే చాలామంది బీఆర్ఎస్లో ఉన్న 10 మంది ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్లో చేరడం జరిగింది. అయితే దాంట్లో కొందరు లబ్ధి పొందినప్పటికీ కూడా చాలామంది ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ప్రభుత్వం ఉన్నప్పుడు తమ నియోజకవర్గానికి నిధులు ఎక్కువగా తీసుకురావచ్చు అనే ఉద్దేశంతో చాలామంది కూడా కాంగ్రెస్లో చేయడం జరిగింది. అయితే పోచారం శ్రీనివాసరెడ్డి కూడా అదేవిధంగా తన కొడుకును సీఎం రేవంత్ రెడ్డి కోసం నిధుల కోసం పంపించినప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీలో చేరినట్టయితే మీ బాన్సువాడ అభివృద్ధికి తగిన నిధులు కేటాయిస్తాను, బడ్జెట్లో కూడా తగిన నిధులు ఇస్తాను, మీ నియోజకవర్గాన్ని కూడా అన్ని విధాలుగా అభివృద్ధికి సహకరిస్తానని మాట ఇచ్చాడు. ఇప్పుడు కనీసం ఫోన్ చేసినా కూడా ఎత్తలే పరిస్థితి కూడా ఉంది. అట్లాగే కేవలం నేను కాకుండా కూడా జిల్లాలో అట్లాగే రాష్ట్రంలో ఉన్న పలువురు ఎమ్మెల్యేల పరిస్థితి కూడా ఇదే విధంగా ఉంది. వాళ్లకు తగినన్ని నిధులు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వట్లేదు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే చాలా బాగుండేదని కూడా ఒక అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేయడం జరిగింది. అట్లాగే తన ఇంట్లో మాజీ సీఎం కేసీఆర్ చిత్రపటంతో పాటు కూడా మాజీ సీఎం రాజశేఖర్ రెడ్డి చిత్రపటం కూడా తన ఇంట్లో ఉంటుందని కూడా చెప్పాడు. నేను కేవలం నియోజకవర్గ అభివృద్ధి నిధుల కోసమే నేను కాంగ్రెస్ చేరాను, కానీ ఇప్పుడు నన్ను పట్టించుకోవడం లేదు అని చెప్పేసి కూడా తీవ్రంగా ఆగ్రహాన్ని అయితే వ్యక్తం చేశాడు. అయితే గతంలో చూసుకున్నట్టయితే దానం నాగేందర్ రెడ్డి కూడా కాంగ్రెస్లో చేరినప్పుడు కూడా నియోజకవర్గ అభివృద్ధి కోసమే నేను కాంగ్రెస్లో చేరానని చెప్పాడు. అయితే దానం నాగేందర్ కూడా హైడ్రా విషయంలో కూడా తీవ్ర అసంతృప్తిని కూడా వ్యక్తం చేయడం జరిగింది. హైడ్రా కేవలం పేదల ఇండ్లను కూలుస్తున్నారు, కానీ ధనవంతుల ఇండ్ల పైనకి రావడం లేదు. ధనవంతులు ఎవరైతే ఆక్రమించి ఇండ్ల నిర్మాణాలు చేసుకున్నప్పుడు కూడా వాళ్ళపైన ఎట్లాంటి చర్యలు తీసుకోవడం లేదని చెప్పేసి కూడా కాంగ్రెస్ పైన తీవ్రంగా మండిపడడం జరిగింది. అయితే గతంలో చూసుకున్నట్టయితే చాలామంది ఎమ్మెల్యేలు కూడా తమ నియోజకవర్గానికి అభివృద్ధి కోసమని మేము దాంట్లో చేరామని చెప్పినప్పుడు కూడా చాలామంది ఎమ్మెల్యేలు కూడా ఇప్పటికీ తీవ్ర నిరాశలో ఉన్నారు. వీరిద్దరితో ఆగిపోకుండా కూడా త్వరలో కూడా మరింత మంది ఎమ్మెల్యేలు కూడా తమ అసంతృప్తిని కూడా బహిరంగంగానే వ్యక్తపరిచే అవకాశం ఉంది. అయితే వీళ్ళు ఎవరైతే పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళందరిలో కూడా మరికొందరు కూడా బీఆర్ఎస్ తోటి కూడా సంప్రదింపులు జరుపుతున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళు గతంలో కూడా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటికీ కూడా వాళ్ళు పార్టీ ఫిరాయింపు చట్టం ప్రకారంగా బీఆర్ఎస్ పార్టీ హైకోర్టులో కేసు వేసినప్పటికీ కూడా దాన్ని స్పీకర్ పరిధిలో ఉంది కాబట్టి మేమేం చేయాలని చెప్పినప్పటికీ టెక్నికల్గా వీళ్ళందరూ కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలని చెప్పేసి కూడా స్పీకర్ గడ్డం ప్రసాద్ కూడా తీర్పు ఇవ్వడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే అసంతృప్తిగా ఉన్న ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులతోటి కేసీఆర్కు దగ్గరగా ఉన్న పార్టీ నాయకులతో కూడా సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలుస్తుంది. మేము తిరిగి కూడా బీఆర్ఎస్లోకి వస్తామని చెప్పేసి కూడా ఒక సందేశాన్ని కూడా కేసీఆర్ వద్ద కూడా పంపించినట్టుగా తెలుస్తుంది. అయితే మరికొంతమంది కూడా అసంతృప్త ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి కూడా కాంగ్రెస్కి వెళ్ళిన అసంతృప్త ఎమ్మెల్యేలు అవుతున్నారు. వాళ్ళందరూ కూడా తిరిగి బీఆర్ఎస్లోకి రావడానికి కూడా ఒక రూట్ మ్యాప్ అయితే తయారు చేసుకోవడం అయితే జరుగుతుంది. చూడాలైతే రానున్న రోజుల్లో కూడా మరికొంతమంది ఎమ్మెల్యేలతో పాటు
ఒక గ్రూప్గా వెళ్ళి బీఆర్ఎస్లో చేయడానికి కూడా సన్నాహాలుగా చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే మేము అనవసరంగా పార్టీ మారినా కూడా మాకు పరువు పోయిందే తప్ప మా నియోజకవర్గ అభివృద్ధి జరగలేదు. కనీసం మాకు కాంగ్రెస్లో కూడా ఎట్లాంటి విలువ లేదని కూడా చెప్తున్నారు. మొన్న జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో కూడా మీనాక్షి నటరాజన్ కూడా నామినేషన్ పత్రం తిరస్కరణకు ఏదైతే గురిందో దానిపైన కూడా పోచారం కీలకమైన కామెంట్లు చేశారు. కేవలం తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ నాయకుల వల్లనే అక్కడ ఆమె నామినేషన్ కూడా రిజెక్ట్ అయింది. ఇక్కడ కొందరు కోవట్లు ఉన్నారు, కొందరు ఎదుగుతుంటే చూడలేని నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మిగతా పార్టీ నాయకుల పట్ల కూడా అధిష్టానానికి లేనిపోని చెప్పి అభివృద్ధిని కూడా అడ్డుకుంటున్నారు. మా పైన కూడా మమ్మల్ని కూడా కనీసం కేర్ కూడా చేయట్లేదని చెప్పేసి కూడా చాలామంది అసంతృప్తి ఎమ్మెల్యేలు కూడా బహిరంగంగానే ముఖ్య నాయకుల మధ్య కార్యకర్తల వద్ద అయితే వాపుతున్నట్టు తెలుస్తుంది. అయితే చూడాలి రానున్న రోజుల్లో కొంతమంది ఎవరైతే ఫిరాయింపు చేసిన ఎమ్మెల్యేలు వాళ్ళందరూ కూడా తిరిగి బీఆర్ఎస్ గుడికి చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. బాను, అంటే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చినటువంటి 10 మంది ఎమ్మెల్యేల్లో మరికొందరు కూడా ఇదే బాటలో నడుస్తున్నారనుకోవచ్చా? అంటే వాళ్ళు నడుస్తున్న బాటలోనే వీళ్ళు కూడా నడిచేటువంటి అవకాశం ఉందనుకోవచ్చా? ఎస్ భానుశ్రీ, అయితే ఇప్పుడు ఎవరైతే 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళందరూ కూడా తీవ్ర అసంతృప్తి ఉన్నారు. ఎప్పుడు మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలకే నిధులు ఇవ్వట్లేదు, మమ్మల్ని కూడా వాళ్ళకంటే చాలా హీనంగా చూస్తున్నారని చెప్పేసి కూడా కొందరు ఎమ్మెల్యేలు కూడా చెప్తున్న పరిస్థితి అవుతుంది. కొందరైతే త్వరలోనే వీళ్ళందరూ ఎవరైతే అసంతృప్తి ఎమ్మెల్యేలు ఉన్నారో వీళ్ళందరూ కూడా తిరిగి బీఆర్ఎస్లోకి చేరే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు కడియం శ్రీహరి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళినప్పటికీ కూడా వాళ్ళ కూతురుకు ఎమ్మెల్యే టికెట్ తీసుకొచ్చి ఎమ్మెల్యేగా గెలిపించుకోవడం జరిగింది. అయితే కడియం కావ్య ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. అయితే ఆయన తప్ప మిగతా ఎమ్మెల్యేలు కూడా తిరిగి బీఆర్ఎస్లోకి చేరే అవకాశం ఉంది. ఎందుకంటే ఆమె కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే అయింది, ఒక రకంగా కూడా లబ్ధి చేకూరింది కడియం శ్రీహరికి. అట్లాంటి సందర్భంలో అతను ఎట్లాగో బీఆర్ఎస్లోకి వచ్చే అవకాశం లేదు. వాళ్ళు ఇప్పుడు పార్టీ మారిన ఎమ్మెల్యేలు కూడా కడియం శ్రీహరితో కూడా ఫోన్లో సంప్రదించినప్పటికీ కూడా అంతంత మాత్రంగానే సమాధానం ఇస్తున్నారు, మమ్మల్ని కూడా కనీసం కేర్ కూడా చేయట్లేదు అనేది ఒక అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ కూడా తిరిగి బీఆర్ఎస్లోకి చేరడానికి కూడా రంగం అయితే సిద్ధం చేసుకుంటూ ఉన్నారు. అంటే పోచారం వ్యాఖ్యలు వ్యక్తిగత అసంతృప్తేనా లేక కాంగ్రెస్లో పెరుగుతున్నటువంటి అసమ్మతికి ఏమైనా సంకేతం అంటారా? అంటే ఇది కేవలం పోచారం శ్రీనివాస్ రెడ్డిదే కాకుండా కాంగ్రెస్ పార్టీలో ఉన్న అందరు నాయకులు కూడా ఇదే అసంతృప్తితో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీని వీడకుండా అట్లాగే కాంగ్రెస్ పార్టీ నుంచి డైరెక్ట్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలుగా ఉన్నారు. కాబట్టి మేము ఒకవేళ అసంతృప్తిని కనుక బయట పెడితే మా మీద కూడా వేటు పడే అవకాశం ఉంది, మమ్మల్ని కూడా కాంగ్రెస్ పార్టీలో చాలా క్రమశిక్షణ చర్యలు కూడా తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళు ఎక్కడ కూడా బయట పడట్లేదు. కానీ ముఖ్యమైన వాళ్ళ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో, సన్నిహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర కూడా కనీసం ఎవరికి కూడా నియోజకవర్గ అభివృద్ధికి కూడా నిధులు ఇవ్వట్లేదని చెప్తా ఉన్నారు. అట్లాగే వీళ్ళని ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళని కాదని కూడా సెకండ్ క్యాడర్ లీడర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రోత్సహిస్తున్నారు. రానున్న ఎన్నికల్లో కూడా మాకు టికెట్లు వచ్చే అవకాశం కూడా లేదని చెప్పేసి కూడా కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా ముఖ్య నాయకుల వద్ద కూడా అసంతృప్తిని అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. మొత్తానికి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి మేము కాంగ్రెస్ ఎమ్మెల్యేలమే కాబట్టి ఇప్పుడు వేరే పార్టీకి వెళ్తే కూడా కనీసం మాకు వచ్చే నిధులు కూడా ఆగిపోతాయనే ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో ఉంటున్నారు. అయితే రానున్న ఎన్నికల్లో ఇప్పుడు రానున్న కార్పొరేషన్ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏవైతే ఉన్నాయో వాటి పట్ల కూడా వీళ్ళందరూ కూడా ఇంట్రెస్ట్గా చూపినట్టుగా లేరు. ఎందుకంటే వీళ్ళందరికీ కూడా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా అందరూ పార్టీ పరంగా పనిచేయాలని చెప్పేసి కూడా ఇప్పటికే పీసీసీ ప్రెసిడెంట్ కూడా మీటింగ్ పెట్టి చెప్పడం జరిగింది. అయితే వీళ్ళందరూ కూడా రానున్న ఎన్నికల్లో కూడా అంతంత మాత్రంగా ప్రచారం చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు కనుక వీళ్ళ కనుక ప్రియారిటీ ఇవ్వకుంటే రానున్న ఎన్నికల్లో ఏవైతే ఉన్నాయో వరంగల్, ఖమ్మం అట్లాగే జిహెచ్ఎంసీ 3 కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా వీళ్ళు సరైన విధంగా కూడా ప్రచారం చేయకుంటే కాంగ్రెస్ పార్టీ ఒక విధంగా ఓడిపోయే అవకాశం ఉంటుంది. అట్లాంటివి జరగకుండా ఉండాలంటే మాత్రం మమ్మల్ని పట్టించుకోవాలి, మాకు కూడా తగినంత ప్రియారిటీ ఇవ్వాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీలో నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు కూడా ముఖ్యమంత్రిని అయితే చెప్తా ఉన్నారు. అంటే ముఖ్యమంత్రి డైరెక్ట్గా కలవకుండా కూడా పీసీసీ ప్రెసిడెంట్తో పాటు ముఖ్యమంత్రికి సన్నిహితులుగా ఉన్న వాళ్ళతో కూడా తమ ఆవేదనను వ్యక్తం చేయడం జరిగింది. అట్లాగే ముఖ్యమంత్రికి సన్నిహితంగా ఉన్న వేం నరేంద్ర కూడా పలుమార్లు కూడా ఎమ్మెల్యేలు వెళ్ళి మొరపెట్టుకోవడం జరిగింది. మాకు తగినన్ని నిధులు ఇవ్వట్లేదు, నియోజకవర్గ అభివృద్ధిలో మమ్మల్ని ప్రజలు కూడా క్వశ్చన్ చేస్తూ ఉన్నారని చెప్తున్నారు. అట్లాగే ఇప్పుడు ఏవైతే 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పుకున్నారో వాటి పట్ల కూడా తీవ్ర నిరసన అయితే వ్యక్తమవుతుంది. వీళ్ళు నియోజకవర్గంలో వెళ్ళినప్పటికీ కూడా చాలామంది ప్రజలు కూడా మాకు ఇచ్చిన హామీలు కూడా అమలు చేయాలని చెప్పేసి తిరుగుబాటు చేస్తున్నారు. కాబట్టి కనీసం అవి హామీలు అమలు చేయకుండా కూడా నియోజకవర్గ అభివృద్ధికి నిధులు ఇస్తే కనీసం అవన్నీ చెప్పుకొనైనా మేము నియోజకవర్గంలో తిరిగి మళ్ళీ వచ్చే ఎన్నికల్లో కూడా ఓటు అడిగే పరిస్థితి ఉంటుందని చెప్పేసి కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అయితే వాపుతున్నారు.
అయితే ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధిష్టానం లేదా సీఎం రేవంత్ రెడ్డి వైపు నుంచి ఏమైనా స్పందన వచ్చిందా ఇప్పటివరకు? అయితే ఇప్పటివరకు చూసుకున్నట్లయితే సీఎం రేవంత్ రెడ్డి కానీ పీసీసీ ప్రెసిడెంట్ నుంచి కానీ కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ ఎట్లాంటి స్పందన రావటం లేదు. ఎందుకంటే వీళ్ళు మేము స్కీమ్లు అమలు చేస్తున్నామని మీరు ప్రజల్లోకి వెళ్ళి గట్టిగా చెప్పాలని చెప్తున్నప్పటికీ కూడా వీళ్ళు చెప్పినప్పటికీ ఎక్కడ కూడా నియోజకవర్గ అభివృద్ధికి అయితే నిధులు ఇవ్వడం లేదు. ఒకవేళ అట్లాంటి పరిస్థితి ఉన్నప్పుడు అసలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా బాగాలేదని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. అసలు ఇన్కమ్ సోర్స్ లేదు, మనకు అప్పుల్లో ఉంది రాష్ట్రము. అప్పులకు చాలాసార్లు కూడా సీఎం రేవంత్ రెడ్డి నేను ఎక్కడన్నా వెళ్తే నన్ను దొంగలాగా చూస్తున్నాడని చెప్పేసి బహిరంగంగానే చెప్పడం జరిగింది. ఇట్లాంటి పరిస్థితులలో ఎమ్మెల్యేలు వెళ్ళి కనీసం సీఎంకు చెప్పుకునే పరిస్థితి కూడా సీఎం దగ్గర వరకు వెళ్లకుండానే ఎక్కడైతే మంత్రులుగా జిల్లా మంత్రులుగా ఇన్ఛార్జీలుగా ఉన్న ఎవరైతే మంత్రులు ఉన్నారో వాళ్ళ వద్దకి వెళ్ళి మీ సమస్యలు చెప్పుకోవాలని చెప్పేసి కూడా ఇప్పటికే సీఎం నుంచి కూడా స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ కూడా ఇన్ఛార్జ్ మంత్రుల వద్దకు వెళ్ళినా కూడా వాళ్ళు కూడా ఇదే సమాధానం చెప్తా ఉన్నారు. నిధులు లేవు, రాష్ట్రం అప్పులో కుప్పగా మారింది, అసలు బడ్జెటే లేదని చెప్తున్న పరిస్థితి ఉంది. ఇట్లాంటి సమయంలో నియోజకవర్గ అభివృద్ధికి మేము నిధులు ఇవ్వలేమని చెప్పేసి మంత్రులే అక్కడ ఇన్ఛార్జ్ మంత్రులే కరాఖండిగా చెప్పడంతో ఇటు ఎమ్మెల్యేలు కూడా ఏం చేయలేని పరిస్థితి. కనీసం సీఎంను కూడా కలవడానికి కూడా వీళ్ళు పర్మిషన్ ఇవ్వకపోవడంతో తీవ్ర అసంతృప్తికి అయితే ఎమ్మెల్యేలు ఉన్నారు. రైట్ కిరణ్, థ్యాంక్ యూ.